వేసేసరికి చక్కగా నోరు ఊరిపోతుంది కదండి ఎవరికైనా. తినడానికి మహత్తుగా ఉంటాయి. అవును. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చాలా రుచికరమైన బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. అది చక్క ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ వేసి మంచి వడలు ప్రిపేర్ చేస్తున్నానండి. అందులోకి ఒక చక్కని కాంబినేషన్ తోటి ఒక చట్నీ అనమాట. ఆ చట్నీ ఏంటంటే కొబ్బరి, పచ్చిశనగపప్పు పచ్చడి చేస్తున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ చట్నీ వడల్లోకి మంచి రుచిగా ఉంటుంది అనమాట. ఈ చట్నీ ఎక్కడ చేస్తారంటే రోడ్డు పక్కనే బళ్ళు మీద అమ్ముతూ ఉంటారు చూడండి టిఫిన్స్, వాళ్ళు మాత్రం సేమ్ ఇదే విధంగా చేస్తారండి. చాలా కమ్మగా ఉంటుంది వాళ్ళ దగ్గర. మనకి కూడా ఎందుకు రాదు అలా చేసుకుంటే అని అనిపించింది నాకు. అందుకని ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను నేను. చక్కగా ఇదిగోండి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం కారంగా బాగుంటుంది కదా. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. కొబ్బరికాయ ముక్కల కింద కట్ చేసి ఈ నూనెలో కొద్దిగా వేగించాలి. బాగా వేగించక్కర్లొద్దు, కొంచెం వేగిస్తే సరిపోతుంది. అలాగే ఒక స్పూను జీలకర్ర, కొంచెం చింతపండు వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసాను. ఈ కళాయి వేడిగా ఉంటుంది కదండి, ఈ వేడికి ఇవన్నీ చక్కగా వేగిపోతాయి అన్నమాట. ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుని చట్నీ చేసుకోవచ్చు. ఇదిగోండి చక్కగా చల్లారిపోనియండి. నేను మిక్సీ జార్లో వేసేస్తున్నాను. అదే పెద్ద పెద్ద హోటల్స్లో కానీ, రెస్టారెంట్లో కానీ, అలాగే రోడ్డు పక్కన బళ్ళు మీద చేసి చట్నీలు కానీ మిక్సీలో వేయకోకుండా గ్రైండర్లో వేసి చేస్తారు. అది ఇంకా రుచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక 3 వెల్లుల్లి రేకలు వేసి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టేస్తున్నాను. ఇదిగోండి కొంచెం బాగా మెత్తగా పట్టకూడదు, కొంచెం లైట్గా బరకగా ఉండాలన్నమాట. ఈ విధంగా ఉండాలి. చూస్తుంటేనే మీకు అనిపిస్తుంది కదండి రోడ్డు పక్కన బళ్ళు మీద ఉండే చట్నీ లాగా అనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుందండి. ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత పోపు కూడా వేసుకోవాలండి. పోపులో ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, కొంచెం పచ్చిశనగపప్పు వేసి తాలింపు వేసేసాను. అది పక్కన పెట్టేసుకుని ఇదిగోండి వడలు వేసుకోవడానికి పిండి అయితే రుబ్బేసే ఉంచానండి. నేను మిక్సీలో వేయలేదండి, గ్రైండర్లో వేసాను. అందుకని మీకు తెలుస్తుంది కదా పిండి ఎంత మృదువుగా ఎంత బాగుందో. ఇందులో 4 కట్ చేసిన ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుని వడలు వేసుకోవడం వల్ల ఉట్టియే తినేయచ్చు అనమాట. అంత టేస్ట్గా ఉంటాయి. 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసి వేసాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా తరిగేసి వేసానండి. ఒక స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసి బాగా కలిపేయాలి. పిల్లలకు పెట్టేటప్పుడు అయితే కొంచెం ముందుగానే ఇవన్నీ ఏమీ వేయకోకుండా ప్లెయిన్గా వేసి పక్కకి తీసి పెట్టుకుని అప్పుడు పెద్దవాళ్ళకైతే మాత్రం ఇవన్నీ వేసి పెట్టుకోవచ్చండి. పిల్లలు పచ్చిమిర్చి అయ్యి ఉంటాయి కాబట్టి తినలేరు కదా. అందుకని నేను మా మనవలు వచ్చినప్పుడు నేను ఫస్ట్ ప్లెయిన్గా వేసి తర్వాత ఇవన్నీ వేసి చేస్తానన్నమాట. ఈ లోపల కళాయి పెట్టానండి. కళాయి వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడైందండి. ఇదిగోండి పిండి ముద్దలో కొంచెం కొంచెం తీసుకుని చేతిలోనే పెట్టి చేసేస్తానండి నేను వడలు అయితేనే. చాలామంది కవర్లు, అరిటాకుల్లోని పెట్టి చేస్తారు, కానీ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది అనమాట చేసి కొద్దిని ఏ పని అయినాను. అందు గురించి నేను చేతులు పెట్టుకుని చేసేస్తాను. ఇలాగ మార్నింగ్ టైంలో ఇలా వడలు వేసుకుని తినడం వల్ల చాలా బాగుంటుందండి. ఒక్కొక్కసారి నోటికి రుచిగా తినాలనిపిస్తుంది. మనం డైలీ వేసుకోకూడదు, కానీ ఆయిల్ ఫుడ్ కాబట్టి ఎప్పుడన్నా ఒక్కొక్కసారి వేసుకోవచ్చు. ఎప్పుడు ఒకే టిఫిన్ తింటుంటే బోర్ కొడుతుంది కూడానండి. అందు గురించి నేను అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒక 10 డేస్కి ఒకసారి అట్లా వేసి పెడుతూ ఉంటానన్నమాట. మా పిల్లలకి కానీ మా వారికి కానీ. మా వారికి అయితే ఈ వడలు ఇవన్నీ వేసి పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మసాలా వడల కింద చేస్తే ఆయనకి చాలా ఇష్టం. అందు గురించి ఇలా చేసి పెడుతూ ఉంటానండి. మన చేతుల్లో పనే కదండి, ఇంట్లో కూడా అన్నీ ఉంటాయి. ఇలా చేసి పెట్టుకోవడంలో మనకి తృప్తిగా ఉంటుంది. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అలాగే బిజినెస్ విషయంలో కూడా నేను చాలా బిజీ అయిపోయానండి. ఇప్పుడైతే కొత్త పచ్చళ్ళు వచ్చేసినాయి కదా. కొత్త పచ్చళ్ళు అంటే కొన్ని వచ్చినాయి. పండుమిర్చి, అలాగే చింతకాయలు, ఉసిరికాయలు ఇవన్నీ వచ్చినాయి కదండి. అలాగే నేను కొన్ని పచ్చళ్ళు అయితే చేసేసి రెడీగా ఉంచాను. పండుమిర్చి, చింతకాయ ఒకటి, పండుమిర్చి సెపరేట్గా, చింతకాయ సెపరేట్గా, అలాగే పండుమిర్చి, ఉసిరికాయ ఒకటి, ఉసిరికాయ పచ్చడి సెపరేట్గా, ఇలాగ 4 రకాలు ప్రిపేర్ చేసి ఉంచానండి. మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అన్నీ కొత్త పచ్చళ్ళేనండి. అలాగే వీటితో పాటు ఇంకా గోంగూర, అల్లం పచ్చడి ఇవన్నీ కూడా చాలా రకాలు నేను ప్రిపేర్ చేసి ఉంచానన్నమాట. ఇవన్నీ మీకు ఫ్రెష్గా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు.
ఓకేనండి, ఇదిగోండి వడలు అయితే నేను చాలా వరకు చేసేసాను. ఇలాగ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగించి తీసేసుకోవాలండి. అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. ఏంటో ఎవరు స్పెషల్ గారెలు, గారెలు వేస్తున్నావా? ఉల్లి గారెలా? ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసి స్పెషల్గా వేస్తున్నాను. అయిపోయింది, మీకు పెట్టేస్తాను. ఈ కిచెన్లో కాగలైతేనే వస్తారండి, లేకపోతే రారు. గార్డెన్ సరికి చక్కగా నోరు ఊరిపోతుంది కదండి ఎవరికైనా. స్పెషల్ గారెలు అంటే మరి నెంబర్ 1 వంటకం, అది చాలా బాగుంటుంది. ఇక్కడ తినేస్తారా, డైనింగ్ టేబుల్ దగ్గర తింటారా? ఇంకా తినేస్తాను. ఇక్కడ తినేస్తారా? ఇదిగోండి వేడి వేడి వడలు, గారెలు వడలు ఎలా పిలిచినా పర్లేదు, తినడానికి మహత్తరంగా ఉంటాయి. అవును అవును. చట్నీ కూడా టేస్ట్ చూసి చెప్పండి. బాగుంది కొబ్బరి చట్నీ. బాగుందా? అరవై తక్కువైంది అనుకో, ఈ మిరపకాయలు మంచిగా వచ్చి అనమాట. బాగుంది, అయిపోయింది, మహత్తరంగా ఉంది. ఇగోండి గారెలు. మరి వేడివేడిగా ఇలా పక్కన వేస్తూ ఉంటే, ఇలా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. ప్రత్యేకించి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అన్ని సర్దుకుని తినేసరికి చల్లారిపోతాయి. అందుకనే ఈయనకి ఒక్కొక్కసారి ఇలా వేడివేడిగా ఇక్కడ పొయ్యిదే పెట్టేస్తాను. ఈయన ఏమనుకోరు, చక్కగా హ్యాపీగా తింటారు. వేడివేడిగా ఉంటాయి కాబట్టి నేను నిలబడి తిన్నా ఏంటి అని సేమ్ ఫీలింగ్ ఉండదు. ఎలా ఉంది, టేస్ట్ బాగుంది. ఆస్వాదింటూ తినాలి అంతే. నువ్వు మంచిగా వండి పెడుతున్నావు, నేను ఆనందంగా తిన్నాను. రెండే ఆప్షన్, ఎక్కడ తిన్నావు అని కదా. ఎలా ఉన్నాయి? బాగున్నాయి. చట్నీ కారంగా ఉందా? కొంచెం తక్కువ ఉంది కారం, అందుకని మిరపకాయ. ఇదిగోండి చట్నీ, అలాగే గారెలు చేసే విధానం చూసారు కదా, చాలా బాగా కుదిరినాయండి. చాలా బాగా కుదిరినాయండి. ఎప్పుడన్నా సింపుల్గా ఇలా కొంచెం కొంచెం చేసుకుని తింటూ ఉండాలన్నమాట. ఇడ్లీ రవ్వ కలుపుకుని ఇడ్లీలు వేసుకోవడం కంటే ఇదే బెటర్ అనిపిస్తుంది మాకు. ఫ్రెష్ ఆయిల్లో మనం ఫ్రెష్గా చేసుకోవచ్చు. ఓకే అండి, ఇందులో తినేసోడా కానీ ఏమీ వేయలేదు. ఎంత బాగా వచ్చినాయో చూసారా? ఇదిగోండి క్రిస్పీగా పొగలు వస్తున్నాయి. క్రిస్పీగా లోపల చక్కగా స్పాంజ్లా ఉన్నాయి అన్నమాట. బాగా కుదిరినాయి. ఈ 2 వేసుకుంటే తింటారా, తినరా? తినండి. నేను కూడా ఇలాగ హాస్పిటల్ తిన్నానండి, నేను చేసినటువంటి వంటల్ని. చూసారా మొక్కలు ఎంత వచ్చాయి. అంతే కదండి, మనం చేసిన తర్వాత కష్టం అంతా మర్చిపోతాం ఇలా హ్యాపీగా తింటే. అదే తినకుండా నాకొద్దు అని అన్నారనుకోండి, మనం నిరుత్సాహం అయిపోతాం అనమాట. అసలు తృప్తిగా ఉండదు. కొంచెం అటు ఇటు ఉన్నా చాలా బాగున్నాయి అని చెప్పాలండి. అలా చెప్పారనుకో, ఓహో బాగున్నాయి కావాలనుకుని మరి బాగోపోయినా కూడా అలాగే చేస్తాం. మొన్నటికంటే ఇప్పుడు బాగున్నాయని చెప్తాం కదా, ఇది ఒక టెక్నిక్ అనమాట. గతంలో చేసినట్టుకంటే ఇప్పుడు బాగున్నాయండి అని చెప్పాలి. ఓకే అండి, మీరు చక్కగా కూర్చొని తింటా ఉండండి, నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఓకే, నువ్వు కూడా తినుకుంటే మీరు ఇంకోటి వేసుకోండి. చాలు, బుజ్జిబాబు వచ్చాడు ఇంకా రాలేదు. నేను మినపప్పు తగ్గుతా ఉంటే కమ్మగా ఉంది. అదే చాలా వేడిగా కూడా ఉన్నాయి. ఆ మాత్రం గోరువెచ్చగా ఉన్నారు.